ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా. మనము డిసెంబర్ నెల స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి ప్రతి ఇంట్లో క్రిస్మస్ హడావడి చూస్తూ ఉంటాం, క్రిస్మస్ పండుగలు చూస్తూ ఉంటాము. అంటే డిసెంబర్ 1 నుంచి జనవరి 1 వరకు మనం నాన్ స్టాప్ గా దేవుని సన్నిధిలో అంటే ఈ పండగ వాతావరణము మనం చూస్తూ ఉంటాం. ఈ క్రిస్మస్ అనేది బైబిల్లో మనం ఎక్కడ చూసినా అంటే ఈ క్రిస్మస్ నెలని లేదు కానీ దేవునితో ఎక్కువగా గడిపే సమయమును మనము ఈ నెలలో చూస్తూ ఉంటాం. అయితే మిగిలిన సమయంలో గడపమని అంటే మిగిలిన సమయంలో కూడా ఉంటాం, కానీ ఈ క్రిస్మస్ నెలలో ఎక్కువగా దేవునితో ప్రతి మీటింగ్ అటెండ్ అవుతూ ఉంటాము, ప్రతి దగ్గర దేవుని మాటలు వింటూ ఉంటాము, దేవుని సువార్తని ఎక్కువగా ప్రకటన చేస్తూ ఉంటాము. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుంటే క్రిస్మస్ అంటే మనం ఏదో కొత్త బట్టలు కొనుక్కోవటం కాదు, గోడలు పెయింటింగ్ వేసుకోవటం కాదు, కానీ మనకున్నవి చూపించుకోవటం కాదు, కానీ క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్ అని దేవుడి లేఖనాలు చెప్తున్నాయి. హల్లెలూయా. మనము దేవుణ్ణి ఆరాధించే సమయము, హల్లెలూయా, దేవుడితో గడిపే సమయము, దేవునితో నడిచే సమయము, దేవుణ్ణి గణపరిచే సమయము, దేవుణ్ణి మహింపరిచే సమయము. హల్లెలూయా. మనం ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు ఒకసారి మనం చదువుకుందాము. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలుచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నత స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేచు ఉండెను. హల్లెలూయా. దేవుడి వాక్య లేఖనాల ద్వారా మన అందరితో మాట్లాడిన గాక. ఆమేన్. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు ఏం చేస్తూ ఉన్నారు? పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ ఉన్నారు. ఏ వేళ? రాత్రి వేళ. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే రోమా సామ్రాజ్యంలో ఏంటంటే ఆ రోజుల్లో ఈ గొర్రెల కాపరుల్ని చాలా తక్కువగా చూసేవారంట. చరిత్ర చెప్తూ ఉంది. హల్లెలూయా. ఎలాగా? చాలా తక్కువగా చూసేవారంట. అయితే ఇక్కడ ఈ గొర్రెల కాపర్లు మనం చూస్తే అక్కడ ఏం కాసుకుంటూ ఉన్నారు? తమ మందను కాసుకుంటూ ఉన్నారు పొలములో. ఎందుకు తమ మందను కాసుకుంటూ ఉన్నారనంటే రాత్రి వేళ ఎందుకు ఒక కాపరి ఎందుకు వాటికి తోడుగా ఉంటాడనంటే ఎందుకనంటే ఒకవేళ దొంగ వచ్చి అవి తీసుకెళ్ళిపోతారేమోని, లేకపోతే తోడేలు, లేకపోతే సింహము, లేకపోతే ఇంకా పులు, ఏవో కుక్కలో ఏదో ఒకటి వచ్చి ఆ గొర్రెలను తినివేస్తాయని తీసుకెళ్ళిపోతాయని చెప్పి ఈ కాపరి ఏం చేస్తాడంటే ఐటి కొరకు అక్కడ రాత్రి అంతా ఏం చేస్తూ ఉన్నాడు? కాపరి కాపలా కాస్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడు? పొలంలో ఉన్నాడు. ఇంటి దగ్గర లేడు అతను. ఎక్కడున్నాడు? పొలములో ఉన్నారు. కొందరు గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారు? పొలములో తమ మందను కాచుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. అయితే ఇక్కడ చూస్తే పొలములో తమ మందను కాచుకుంటూ ఉన్నప్పుడు
వాళ్ళకి తెలియని ఒక అద్భుతం వాళ్ళ జీవితంలో జరిగింది. అదేంటో తెలుసా? ఈ లోకంలో ఎవరికీ లేని ధన్యతను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఈ రోజు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీరు ఈ రోజు ఈ లోకంలో ఉన్నవారు మిమ్మల్ని వెలివేసినా, ఈ లోకంలో ఉన్నవారు మిమ్మల్ని అంటరాని వారన్నా, ఈ లోకంలో ఉన్నవారు ఒకవేళ నువ్వు ఎక్కడన్నా జాబుకు వెళ్ళి నువ్వు పలానా వ్యక్తి, పలానా దానికి సంబంధించిన వాడివి, నువ్వు దూరంగా వెళ్ళిపో, నువ్వు ఈ జాబ్ నువ్వు అర్హుడు కాదు, నేను డబ్బున్న వాళ్ళకి, ఆస్తున్న వాళ్ళకి, కులం ఉన్న వాళ్ళకి, గోత్రం ఉన్న వాళ్ళకి నేను ఇస్తాను అని నీకు ఇలాంటి సమస్యలు ఒకవేళ ఎదురుపడుతూ ఉన్నాయేమో, దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటో తెలుసా? నువ్వు భయపడకు. హల్లెలూయా. ప్రభువు దూత వాళ్ళ దగ్గరికి వచ్చి వారి వద్దకు వచ్చి ఏం చేసిందంట? నిలిచింది అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు ప్రభువు దూత నీ దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. ఏమో తెలుసా? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే జీవము కలిగిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వెక్కడికి వెళ్ళినా ఈ లోకంలో ఎంత మంది నీకు దూరం అవుతారో దేవుడు నీకు అంత దగ్గర అవుతూ ఉంటాడు. ఈ లోకంలో ఎంతగా నువ్వు ఈ లోకానికి దూరం అవుతూ ఉంటావో దేవుడు అంతగా నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. ఆ రోజుల్లో ఆ గొర్రెల కాపర్లని ఆ రోమా సామ్రాజ్యము చాలా హీనంగాను, చాలా తక్కువగాను చూసేదంట. కానీ పరలోకములో ఉన్న తండ్రి మాత్రము వాళ్ళని ఎక్కువగా ప్రేమించాడు. హల్లెలూయా. ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మనల్ని ఎవరైనా తక్కువగా ప్రేమిస్తున్నారని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, ఒకవేళ నాకు పలానిది నేను ప్రేమిస్తూ ఉన్నాను అది నీకు దక్కలేదని బాధపడుతూ ఉన్నావేమో, అవేవి నీకు అవసరం లేదు. పరలోకములో ఉన్న తండ్రి చేత నువ్వు ప్రేమను పొందుకొని ఉన్నావు. హల్లెలూయా. పరలోకములో ఉన్న తండ్రి చేత తన దూతలు నీకు కావలున్నారు, నీకు తోడుగా ఉన్నారు. ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవదూత వచ్చి ఎవరి దగ్గర నిలబడిందంట? గొర్రెల కాపరి దగ్గర నిలబడింది. ఈ రోజు నువ్వు అలాంటి స్థితిలో ఉన్నావేమో. చూడండి, దేవుడు దావీదుని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు కూడా గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు. తన తండ్రి తన కుమారుడని చెప్పుకునే దానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. కానీ పరలోకములో ఉన్న తండ్రి మాత్రము నువ్వు నా కుమారుడివి అన్నాడు. హల్లెలూయా. ఈ రోజు అదే విధముగా గొర్రెల కాపరులను కూడా మీరు నా బిడ్డలు అని చెప్పి పరలోకము నుంచి దేవదూత వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడిందంట. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు ఏమైనారు? మిక్కిలి భయపడ్డారు. ఏమన్నారంట? మిక్కిలి భయపడ్డారంట. ప్రభువు దూత ఎప్పుడైతే వాళ్ళ దగ్గర వచ్చి నిలబడిందో వాళ్ళు ఏం చేశారు? మిక్కిలి భయపడ్డారు అని చెప్పి దేవుడి లేఖనాలు చెప్తూ ఉన్నాయి. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, మనము భయపడాల్సిన అవసరం లేదు. మనము ఈ లోకానికి యేసు క్రీస్తు ప్రభువు వారు జననం ఎందుకనంటే, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనలో ఉన్న భయమును తీసివేసి మనలో సత్యమును నింపటానికి, మనకు ఒక అభయముగా ఆయన ఈ లోకమునకు వచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ దూత వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడింది. ఆ మహిమను, దేవుని మహిమ ఎప్పుడైతే వాళ్ళ చుట్టూ ప్రకాశించిందో వాళ్ళు ఏమైనారు? మిక్కిలి భయపడ్డారంట. ఏమయ్యారు? మిక్కిలి భయపడ్డారు. చూడండి, భయపడడం వేరే, మిక్కిలి అంటే మరి ఎక్కువగా భయపడుతూ ఉన్నారు. దేవుని మహిమ వాళ్ళ చుట్టూ ఏమైందంట? ప్రకాశించిందంట. ఈరోజు ఇలాంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో. అంటే వీళ్ళు భయపడ్డారు, సత్యమునకు భయపడ్డారు వీళ్ళు. ఈరోజు మనం చూడండి, భయపడడం అని అంటే కొన్ని విషయాల్లో మనకు భయమే ఉండదు. దొంగకి దొంగతనం చేసే విషయంలో భయం ఉండదు. ఎందుకనంటే వాడి జీవితం అంతే. ఇదే విధముగా కొంతమంది ఒక నరహత్య చేసేవాడికి కానీ వాడికి భయం ఉండదు, ఎందుకంటే వాడికి అలవాటు అయిపోయి ఉంటది. కానీ ఇది లోకానికి సంబంధించింది. మనము పరలోకములో దేవుని సత్యము పరలోకము నుంచి భూమి మీదకు వచ్చి వాళ్ళ చుట్టూ దేవుని మహిమ ఎప్పుడైతే ప్రకాశించిందో వాళ్ళు ఏమైనారంట? మిక్కిలి భయపడ్డారంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతుంది ఏంటంటే మీరు భయపడవద్దు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని సత్యము మీతో మాట్లాడుతుంది. దేవుని సత్యము మీతో ఏమని మాట్లాడుతుందో తెలుసా? మీరు భయపడాల్సిన అవసరమే లేదు అంటుంది. వాళ్ళు మిక్కిలి భయపడ్డారు. అయితే దేవుని దూతని ఇప్పుడు చూడండి, మనము కూడా నైట్ లో ఏదన్నా పడుకొని నిద్రపోతూ ఉన్నప్పుడు, అక్కడ ఉన్నప్పుడు మనము నిద్రలో ఉన్నప్పుడు ఏదైనా ఒక కల వస్తే మనం ఏం చేస్తాము? వెంటనే టెన్షన్ వచ్చి గాబరా పడిపోయి లేచి కూర్చుంటాం.
వాటర్ తాగుతాం, అటు ఇటు తిరుగుతాం, పడుకుంటాం. కానీ దేవుడే వీళ్ళ దగ్గరికి ఏం చేశాడు? దూతను పంపించాడు. ఎందుకు పంపించాడో తెలుసా? ఇక్కడ చూడండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆ రోజుల్లో రోమా రాజు ఉన్నాడు, రోమా సైన్యం ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, మత పెద్దలు ఉన్నారు, మతములో ప్రావీణ్యులు ఉన్నారు, మత సిద్ధాంతులు ఉన్నారు, అదే విధంగా పరిచయులు ఉన్నారు, సద్దుకాయలు ఉన్నారు. ఎంతో మంది ఉండంగా దేవుని సువర్తమానమును ఎవరి దగ్గరికి తీసుకొచ్చింది దూత? గొర్రెల కాపరుల దగ్గరికి. హల్లెలూయా. చూడండి, అదే విధంగా మనం దావీదు దగ్గర కూడా తీసుకుంటే, ఆ రోజుల్లో యెషయా కుమారులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎంతమంది యెషయా కుమారులు? మొత్తము 8 మంది ఉన్నారు. మనం జ్ఞాపకం చేసుకుంటే, కానీ అందులో ఒక కుమారుడు మాత్రమే దేవుడు ఎంచుకున్నాడు. ఏ కుమారునో తెలుసా? గొర్రెల కాపరిని. హల్లెలూయా. గొర్రెల కాపరిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈ రోజు పరలోకం నుంచి ఆ దూత కూడా మహా సంతోషకరమైన సువర్తమానము, ఈ వర్తమానము ఇంతవరకు ఎప్పుడూ రాలేదంటే ఈ భూమిపైకి. అదే మొట్టమొదట సువర్తమానము భూమిపైకి వచ్చిందంట. హల్లెలూయా. ఆ వర్తమానము ఏంటో తెలుసా? మహా సంతోషకరమైన సువర్తమానం అంట. ఈ వర్తమానము, దావీదు పట్టణమునందు మీకు రక్షకుడు మీ కొరకు ఏమై ఉన్నాడు? పుట్టి ఉన్నాడు. ఆయనే క్రీస్తు, ఆయనే ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. రక్షకుడు. హల్లెలూయా. యేసు అనే పేరుకు ఏంటో తెలుసా? రక్షకుడని, క్రీస్తు అనే పేరుకు అభిషేక్తుడని అర్థము. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు ఈ వర్తమానం ముందు ఇక్కడ మనం చదువుకున్న 8 నుంచి ఈ 14 వచనాల్లో మనం చూసుకుంటే, దేవుని ఈ గొర్రెల కాపరుల దగ్గరికి మొదట భయపడకుడి అనే మాట విన్నారు. రెండో విషయం ఏంటో తెలుసా? మహా సంతోషకరమైన సువర్తమానం. మూడో విషయం ఏంటో తెలుసా? రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నాలుగో విషయం ఏంటో తెలుసా? ఈ భూమి మీద తనకి ఇష్టలైన వారికి సమాధానం కలుగు చేయుటకు ఆయన ఆ దూతల సైన్య సమూహము దేవుణ్ణి పంపించారు. అందుకే దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నామని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26-27 వచనం చదువు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడుడి. మీలో లోకరీతి జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను చూడండి. ఇక్కడ సహోదరులారా, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీలోని సంఘమునకు అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తూ ఉన్నాడు, ఒరే బాబు, మిమ్మల్ని దేవుడు పిలుచుకునేది ఎందుకు? మీరు గనులైన వారని కాదు, గొప్పవారని కాదు, ఆస్తుపరులైనంత వారు కాదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు హల్లెలూయా. లోకంలో ఉన్న ఎవరిని? ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎర్రివారిని అంటే మనం చూస్తే, నేను చెప్పాను కదా, రోమా సామ్రాజ్యములో ఈ గొర్రెల కాపరులను ఏం చేస్తూ ఉన్నారు? అక్కడ ఉన్న వారు చాలా హీనంగా చూస్తూ ఉన్నారంట, చాలా తక్కువగా చూస్తూ ఉన్నారంట. కానీ పరలోకము నుంచి సువర్తమానము దేవదూతలు వాళ్ళ దగ్గరికి తెచ్చాయి. హల్లెలూయా. కానీ ఆ రోజుల్లో రోమా రాజు దగ్గరికి ఆ సువర్తమానం రాలేదు. అదే విధంగా అక్కడున్న మత పెద్దల దగ్గరికి రాలేదు, ఆ పరిచయుల దగ్గరికి రాలేదు, సద్దుకాయల దగ్గరికి రాలేదు. కానీ దేవుని వర్తమానము ఎవరి దగ్గరికి వచ్చింది? గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. అదే విధంగా అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు ఇక్కడ, గనులైనను గొప్పవారైనను డబ్బున్న వారైనను వాళ్ళ దగ్గరికి రాలేదురా బాబు, వెర్రి వారి దగ్గరికి దేవుడు ఏం చేసుకున్నాడు? పిలుచుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఎలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడో తెలుసా? ఈ లోకంలో ఒకవేళ నిన్ను వెలివేస్తున్నారేమో, ఈ లోకంలో అందరూ నిన్ను విడిచివేసినా కూడా సరే, దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీ దగ్గరికి దూతను పంపిస్తూ ఉన్నాను. ఏ వర్తమానంతో తెలుసా? మహా సంతోషకరమైన సువర్తమానం. ఈ వర్తమానం ఏం చేస్తుందో తెలుసా?
లోకం అంతటికి రక్షణ ఇస్తుంది. హల్లెలూయా. ఈ వర్తమానం ఏం చేస్తుంది? లోకములో ఉన్న చీకటిని అంతటిని తీసివేస్తుంది. ఈ వర్తమానం, అంత గొప్ప వర్తమానమును దేవుడు గొర్రెల కాపర్ల దగ్గరికి పంపించింది. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు ఇలాంటి వర్తమానం కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఇలాంటి వర్తమానం ఏం చేస్తుందో తెలుసా? నీ జీవితమును మారుస్తుంది. హల్లెలూయా. నీ జీవితమును మారుస్తుంది, నీ కుటుంబమును మారుస్తుంది, నీ బంధువులను మారుస్తుంది, నీ సంఘమును మారుస్తుంది, సమాజంలో సాక్ష్యము కలిగిన వారిగా జీవించగలుగుతావు. ఈరోజు దైవ గ్రంథములు ఈ గొర్రెల కాపర్ల గురించి ఎందుకు రాసి ఉన్నాడు దేవుడు అంటే, మీరు సాక్ష్యమును పొందుకొని ఉన్నారు. ఎందుకనంటే ఆ పరలోకము నుంచి దేవదూత వీళ్ళ దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. ఏం మోసుకొచ్చిందో తెలుసా? మహా సంతోషకరమైన సువర్తమానము. హల్లెలూయా. ఈ వర్తమానము వాళ్ళ జీవితంలో చీకట్లో ఉన్న వాళ్ళకి దేవుడు వెలుగునిచ్చాడు. వాళ్ళకి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నువ్వు చీకట్లో ఉన్నావేమో, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు వెలుగునిస్తాను, నీలో ఉన్న చీకటిని నేను తీసివేస్తాను, నీకు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను నీకు వినిపిస్తానని చెప్తూ ఉన్నాడు. అయితే మహా సంతోషకరమైన సువర్తమానము వీళ్ళ జీవితంలో ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారు పుట్టడము. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఏంటో తెలుసా? ఆయన పుట్టుక మనకు ఒక వరం లాంటిది. హల్లెలూయా. ఆయన పుట్టుక వల్ల మన జీవితంలో చీకటి పోయి వెలుగునొచ్చింది. ఆయన పుట్టుక వల్ల మనలో ఉన్న భయం పోయి ఆయన సత్యము తెలుసుకొని ఈ రోజు స్వతంత్రములుగా మనము ఏం చేస్తూ ఉన్నామో, జీవిస్తూ ఉన్నాము. అందుకే యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములకు మనల్ని చీకటి నుంచి వెలుగులోకి నడిపించుటకు ఆయన రక్షకుడుగా ఈ భూమిపైకి వచ్చాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుంటే రక్షణ అనే విషయంలో కొన్ని మాటలు నేను మీకు గుర్తు చేస్తాను. చూడండి, 43 యెషయా గ్రంథం 43 అధ్యాయం ఒకసారి తీయండి. 3వ వచనం చదువు. యెషయా గ్రంథము 43 అధ్యాయం. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడును. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు నేనే నిన్ను ఏం చేస్తాను? రక్షించువాడును అంటూ ఉన్నాడు. ఈ లోకంలోనికి యేసు క్రీస్తు ప్రభువు వారు మాత్రమే ఏం చేయగలుగుతాడు? నిన్ను నన్ను రక్షించగలుగుతాడు. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు నిన్ను నన్ను రక్షించలేరు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయేలు దేవుడు నేనే రక్షించేవాడును నేనే అంటూ ఉన్నాడు. అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే 430 సంవత్సరాలు కఠిన కారాగారమైన శిక్షలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ఏం చేశాడు? ఆ చెర నుంచి విడిపించాడు. హల్లెలూయా. ఆ చెర నుంచి 430 సంవత్సరాలు కఠిన కారాగారమైన చెరలో ఉన్నప్పుడు ఆ చెరను దేవుడు ఏం చేశాడు? ఆ చెరలో నుంచి వాళ్ళని విడుదల చేశాడు. ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో బాధలు అనుభవించారు, ఎన్నో హింసలకి వాళ్ళు బానిసలుగా ఉన్నారు. కానీ దేవుని ప్రేమ చేత, దేవుని కనికరం చేత, దేవుని కృప చేత దేవుడు ఏం చేశాడు? వాళ్ళని విడిపించాడు. ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు క్రీస్తు ప్రభువారు ఈ సువార్త దేవదూతలు ఏమని తీసుకొచ్చాయంటే, దావీదు పట్టణమునందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. మహా సంతోషకరమైన సువర్తమానము. ఈ రక్షకుడికి ఏం చేస్తాడో తెలుసా? ఎన్నో సంవత్సరాలుగా ఉన్న పాపము నీలో ఉన్నదా? ఎన్నో సంవత్సరాలుగా ఉన్న దుర్నీతి, ఎన్నో సంవత్సరాలుగా ఉన్న చీకటి, ఎన్నో సంవత్సరాలుగా ఉన్న లోకములో ఉన్న సాతాను అంధకార చీకటి శక్తుల్లో బంధింపపోయిన నిన్ను నన్ను ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నడు కొరకు పరలోకము నుంచి భూమిపైకి ఆయన వచ్చాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మన కొరకు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య వచ్చి ఆయన నిలిచాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి ఇంకొక మాట చూడండి, ఇందులో 11వ వచనం చదువమ్మా. 43:11. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు నీకు లేడు. ప్రకటించువాడును నేనే, రక్షించువాడును నేనే, దాన్ని గ్రహింపచేయువాడును నేనే. ఏ అన్య దేవతలు మీలో నుండనిదు, నేనే దేవుడును, మీరు నాకు సాక్షులు. ఇది యెహోవాకు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈయనే రక్షకుడు అంట. ఎవరు? యెహోవాయే రక్షకుడై ఉన్నాడు.
ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు క్రీస్తు ప్రభువు వారే రక్షకుడుగా ఈ భూమిపైకి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రక్షకుడు అనే మాట గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ రక్షకుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను నన్ను పాపము నుంచి, తన ప్రజలను పాపము నుంచి విడిపించుటకు యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ భూమిపైకి వచ్చాడు. హల్లెలూయా. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుట కొరకు ఆయన ఈ భూమిపైకి వచ్చాడు. అంటే ఈ పాపము అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే పాపం మనలో ఎక్కడి నుంచి వచ్చిందండి అని అంటే ఏదేను వనములో నుంచి స్టార్ట్ అయింది పాపం. హల్లెలూయా. దేవుడు అవ్వ ఆదాముకు ఎప్పుడైతే ఈ పాపము ఉన్న పండు, ఆ తోట మధ్యలో ఉన్న పండుని ఎప్పుడైతే తినద్దన్నాడో దేవుడు, ఆ పండుని ఎప్పుడైతే తిన్నారో వాళ్ళ జీవితంలోకి ఏమి వచ్చింది? పాపం అనేది ఎంటర్ అయింది. హల్లెలూయా. అప్పుడు వరకు వాళ్ళు ఎలాగున్నారు? దేవుని స్వరూపము కలిగి ఉన్నారు, దేవుని మహిమను కలిగి ఉన్నారు, దేవునితో స్నేహం చేస్తూ ఉన్నారు, దేవుని సత్యమైన మాటలే వింటూ ఉన్నారు. ఎప్పుడైతే సాతాను మాట విన్నాడు, దేవుడు ఒక మాట వాళ్ళకి చెప్పాడు. ఏమనంటే, మీరు ఈ తోటలో ఉన్న పండ్లన్నిటినీ తినండి, తోట మధ్యలో ఉన్న పండు మాత్రము తినద్దని చెప్పారు. అయితే దేవుడు చెప్పిన మాటను వినకుండా సాతాను చెప్పిన మాటని అవ్వమ్మ విని, అవ్వమ్మ తిని ఆదాముకు కూడా తినిపించడం వల్ల వాళ్ళలోనికి ఏం ప్రవేశించిందంటే ఈ లోకంలో ఉన్న పాపము, సాతాను పాపము వాళ్ళకి ఎంటర్ అయింది. ఆ పాపమును మనలో నుంచి తీయట కొరకు అనేక మంది ప్రవక్తలను, అనేక మంది న్యాయాధిపతులను, అనేక మంది రాజులను, అనేక మందిని దేవుడు ఈ భూమిపైకి పంపించాడు. కానీ వధింపబడే గొర్రె పిల్ల వధింపబడితే కానీ ఈ పాపం ఏమవదు, ఈ లోకములో నుంచి అది ప్రక్షాళన కాదు, విమోచింపబడదు. అందుకనే తండ్రి ఈ లోకమును ఎంతో ప్రేమించి తన ఒక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా. ఆయనే రక్షకుడుగా ఈ లోకములోకి వచ్చాడు. ఆయనే శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకనంటే ఆయన నీ కొరకు నా కొరకు విడవకూడని భాగ్యమును విడిచి ఈ భూమిపైకి వచ్చాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మనము కొన్ని విషయాలు మనం విడవాలంటే చాలా బాధ, కానీ దేవుడు ఉన్నతమైన స్థితిని వదిలి శరీరధారిగా ఈ లోకమునకు మన కొరకు ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? పాపము నుంచి నిన్ను నన్ను రక్షించుట కొరకు, పాపము నుంచి నిన్ను నన్ను తప్పించుట కొరకు, ఉగ్రత నుంచి నిన్ను నన్ను రక్షించుట కొరకు ఆయన ఈ లోకంలోనికి, ఈ భూమిపైకి ఆయన వచ్చాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి ఇంకొక మాట, 45 ఇక్కడ యెషయా గ్రంథం 45:21 ఒకసారి చదువుకుందాం. లాస్ట్ లైన్ కాదమ్మా. నేను నీతిపరుడగు దేవుడును, రక్షించువాడును నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, రక్షించువాడును నేనే, ఆయన తప్ప ఎవ్వరూ రక్షించలేరు. హల్లెలూయా. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలను రక్షించిన దేవుడు ఈ రోజు నిన్ను నన్ను రక్షించుట కొరకు, ఈ లోకంలో ఉన్న చీకటిని తీసివేయట కొరకు, ఈ లోకంలో ఉన్న పాపమును తీసివేయట కొరకు యేసు క్రీస్తు ప్రభు వారు తన కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చారు. హల్లెలూయా. తండ్రి తన కుమారుడిని ఈ లోకంలోనికి పంపించారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి ఒకసారి, యెషయా గ్రంథము 57:15 ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించువాడను, ఆయనను వినయము కలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, వినయము గలవారి యొద్దను హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, ఇక్కడ ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు,
నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింప చేయుటకు, వినయము గలవారి యొద్దకు, దీన మనసు గలవారి యొద్దకు ఆయన ఏమై ఉన్నాడంట? నివసించుచున్నాడంట. హల్లెలూయా. సువర్తమానం ఎవరి దగ్గరికి వచ్చింది? ఎవరి దగ్గరికి వచ్చిందమ్మా? దీనుల దగ్గరకు. ఎవరు వాళ్ళు? గొర్రెల కాపరులు. లోకం వాళ్ళని వెలివేసింది, లోకం వాళ్ళని తక్కువగా చూస్తుంది, కానీ దేవుడు మాత్రం వాళ్ళని హెచ్చించేదానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుడు వాళ్ళని ఉన్నతమైన స్థితిలో ఉంచేదానికి వచ్చాడు. ఆ రోజుల్లో అనేక మంది ఉన్నారు, కానీ దేవుని వర్తమానం ఎవరి దగ్గరకు వచ్చింది? గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. గొర్రెల కాపరుల దగ్గరికి దేవుని వర్తమానం వచ్చింది. దీన మనసు కలిగిన వారికి. వినయం అని అంటే చూడండి, ఎంతో తగ్గించుకునేవారి దగ్గరికి దేవుడు ఈరోజు వస్తూ ఉన్నాడు. దేవుని మాటలు వినిపిస్తూ ఉన్నాడు. అనేక మందిని రక్షించుట కొరకు ఆయన ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చాడు. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చూడండి, దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈయన ఎవరో తెలుసా? అభిషేక్తుడు, రక్షకుడుగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, దానికి ఇదేమి కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. హల్లెలూయా. చూడండి, పరలోకం నుంచి దేవదూతలు ఎవరికి వచ్చి వర్తమానం చెప్పిందంటే, ఆ యేసును దర్శించుకునే భాగ్యమును గొర్రెల కాపర్లకు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ వర్తమానం ద్వారా వీళ్ళు ఏమయ్యారు? రక్షింపబడ్డారు. వీళ్ళలో ఉన్న భయమును దేవుడు తీసివేశాడు. వీళ్ళైతే దేని గురించి చింతపడుతూ ఉన్నారో, దిగులు పడుతూ ఉన్నారో, అవన్నీ వీళ్ళ జీవితంలో నుంచి భౌతికమైన వాటి అన్నిటిని తీసివేసి ఆత్మ సంబంధముగా వీళ్ళని దేవుడు ఏం చేశాడు? బలపరచుటకు ఆ సువర్తమానమును దేవదూతల ద్వారా గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చింది. అయితే మొట్టమొదట దేవుడిని దర్శించుకునే వారిగా కూడా దేవుడు వీళ్ళకి అంత గొప్ప అవకాశమును తండ్రి వీళ్ళకి దయచేశాడు. హల్లెలూయా. చూడండి, దానికి ఇదేమి కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండటం మీరు చూచెదురు అని చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప ధన్యతో ఈరోజు మనం కూడా, ఈరోజు దేవుడు మనల్ని రక్షించుకొని ఉన్నాడు అని అంటే మనం ఏదో గొప్పవారమని కాదు, ఉన్నతమైన వారమని కాదు, ఈ లోకంలో గొప్ప హోదా ఉన్నవారని కాదు, కానీ దేవుడు ప్రేమ చేత, ఆయన కృప చేత ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు ఏం చేశాడు? పనికొచ్చే పాత్రగా ఉంచుకున్నట్టు కొరకు మహా సంతోషకరమైన సువర్తమానం మనం కూడా తెలుసుకొని ఈరోజు ఆయన సత్యమైన మార్గంలో మనం కూడా ఏం చేస్తూ ఉన్నాము? ముందుకు వెళ్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి చూడండి, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకనని దేవునికి స్తోత్రం చేయుచు ఉండెను. హల్లెలూయా. వెంటనే పరలోక సైన్య సమూహం ఏమైందంట? ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో ఏం చేయలేదు? దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన భూమి మీద సమాధానము కలుగును గాకనని దేవునికి స్తోత్రము చేయుచు ఉండెను. హల్లెలూయా. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మనము ఏం తెలుసుకున్నామో తెలుసు, ఈరోజు దేవుని దూతలు గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చాయి. అదే విధముగా వాళ్ళు భయపడ్డారు. భయపడవద్దు, ఇది మహా సంతోషకరమైన సువర్తమానము. సంతోషకరమైన సువర్తమానం అని అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, మనలో ఎప్పుడు సంతోషం వస్తుంది చెప్పండి? ఏదైనా మనకు ఒక నచ్చింది అనుకో, అది సంతోషం. అంటే చూడు, ఒక జాబ్ రాలేదు, మన పేరు అందులో లేదు, కానీ ఏదో ఒక విధంగా దేవుడు ఏం చేశాడు? అది మనకు వచ్చింది. అప్పుడు మనకి ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. అయితే మనకు కలగంది, మనకు రాకూడదు, మనకు వస్తే మనకు సంతోషం వస్తుంది. కానీ ఈ సంతోషం ఏంటో తెలుసా? మహా సంతోషకరమైన సువర్తమానం. ఇదేం చేస్తుంది అంటే, చూడండి, మనకు వచ్చిన జాబ్ మన శరీరమును పోషించుకుంటాము, మనకున్న డబ్బుతో మన శరీరమును పోషించుకోగలుగుతాం, కానీ మన ఆత్మకు రక్షణ ఇవ్వగలిగింది మాత్రం నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. అదే అంటాడు ఆ అపొస్తలుల కార్యంలో, ఏ నామములోనూ నువ్వు రక్షణ పొందలేవు, యేసుక్రీస్తు నామములోనే నువ్వు రక్షణ పొందగలుగుతావు అంట. హల్లెలూయా. ఈ భూమి మీద ఏ నామములో నీకు రక్షణ రాదు.
పరలోకమును ఉన్న యేసు క్రీస్తు ప్రభువారి నామములో మాత్రమే నువ్వు రక్షణ పొందగలుగుతావు. ఆయన నామమే నిన్ను పాపము నుంచి తప్పిస్తుంది. ఆయన నామమే నిన్ను ఈ లోకము నుంచి విడిపిస్తుంది. ఆయన నామమే నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఆయన నామమే నిన్ను పవిత్రపరుస్తుంది. ఆయన నామములోనే నువ్వు పరలోకమును చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రక్షకుడు అని అన్నాను కదా. రక్షకుడు అని అంటే చూడండి, మన దేశమును కాపాడు కొరకు ఎవరున్నారు? సోల్జర్స్ ఉన్నారు, సైనికులు ఉన్నారు. ఎందుకున్నారు వాళ్ళు? మన దేశంలోనికి ఉగ్రవాదులు రాకుండా, ఇతర దేశంలో ఉన్నవారు మన దేశంలో చొరబడకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, మన దేశం సరిహద్దుల్లో వాళ్ళు ఏం చేస్తుంటారు? కాపలా కాస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ మన స్టేట్ లో కావచ్చు, సెంట్రల్ లో కావచ్చు, ఇంకా కొన్ని ఫోర్సులు ఉన్నాయి. ఏ ఫోర్సులు? ఎయిర్ ఫోర్స్ అని, అదే విధంగా నేవీ ఫోర్స్ అని, ఇంకా పోలీస్ ప్రొడక్షన్స్ మన 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 ప్రాంతాల్లో, మన పట్టణాల్లో, మన విలేజెస్ లో ఉంటారు. వీళ్ళందరూ ఎందుకనంటే వాళ్ళు ఉగ్రవాదులు లోపలికి రాకుండా ఉండటకు, ఇక్కడ ప్రజలకి వాళ్ళని కాపాడు కొరకు వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఏం చేస్తారనంటే మనల్ని కాపాడగలుగుతారేమో కానీ ఒకరి దగ్గర నుంచి, కానీ మనకు రక్షణ భాగ్యమును మాత్రం ఇవ్వగలిగింది ఎవరనంటే యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే. హల్లెలూయా. మనల్ని పరలోకం తీసుకెళ్ళగలిగిన వారు ఎవరైనా ఉన్నారనంటే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే. అందుకంటాడు కదా, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానంటూ ఉన్నాడు. ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు. అందుకనే ఈ సువర్తమానం వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఒరే బాబు, మీరు ఇప్పటి వారికి ఈ లోకం మిమ్మల్ని వెలివేసినా, ఎంతమంది ఎన్ని మాటలన్నా సంతోషకరమైన సువర్తమానం చూడు, అది ఏం చేస్తుందో తెలుసా? మీ జీవితంలో మీకు ఆత్మకు రక్షణను దయచేస్తుంది. హల్లెలూయా. ఆత్మకు రక్షణ ఇచ్చిందంటే ఆ రక్షణని మీ దగ్గర నుంచి ఎవరు తీసివేయలేరు. ఆ రక్షణ భాగ్యం మిమ్మల్ని ఏం చేస్తుంది తెలుసా? నిన్ను సత్యం నుంచి సర్వ సత్యములోకి నడిపిస్తుంది. జీవము లేని నీ జీవితంలో జీవము ఆత్మతో నింపు చేస్తుంది. ఈ ఆత్మ మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే నిత్య జీవమునిచ్చి పరలోక రాజ్యములోనికి నేను తీసుకెళ్తుంది. హల్లెలూయా. అందుకని ఈ వర్తమానం వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఒకవేళ ఈ రోజు మీరు వింటూ ఉన్నారేమో, ఈ వర్తమానం కూడా, ఈ సంతోషకరమైన సువర్తమానం ఏంటో తెలుసా? దావీదు పట్టణం నందు ఈ రోజు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. 2024 సంవత్సరాల క్రితము ఆయన పుట్టాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను రక్షించుట కొరకు, నిన్ను నన్ను కాపాడుట కొరకు, నిన్ను నన్ను ఈ ఉగ్రత నుంచి తప్పించుట కొరకు, ఈ దుష్టత్వం నుంచి, లోకం నుంచి, పాపం నుంచి తప్పించుట కొరకు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితము ఈ భూమిపైకి కృపాసక్తి సంపూర్ణుడుగా శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. అయితే మనము ఈ లోకంలోకి వచ్చి ముందు ఆయన ఎక్కడున్నాడు? ఆది యందు వాక్యమును, వాక్యమే దేవుడై ఉండును, దేవుని యొద్ద ఎవరున్నారు? వాక్యం ఉన్నది. అక్కడి నుంచి ఏమైనాడు? ఈయన ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చాడు. ఎందుకు వాక్యముగా ఉన్న దేవుడు శరీరధారిగా వచ్చాడు? ఎందుకనంటే మనమల్ని రక్షించుట కొరకు. హల్లెలూయా. మన కొరకు ఆయన ప్రాణం పెట్టుట కొరకు వచ్చాడు. ఆయన ఈ భూమి పైన నువ్వు నేను పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో పుట్టి ఉంటాం, కానీ ఆయన పుట్టుట కొరకు ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడు ఆయన. హల్లెలూయా. ఎంత తగ్గింపు జీవితమో. కానీ ఈ లోకంలో మనము, మన జీవితమునకు ఆయన జీవితము, ఈ లోకములో ఎన్నో శ్రమలను ఆయన మన కొరకు అనుభవించాడు. అందుకు అనుభవించుట కొరకే ఈ లోకమునకు వచ్చాడు. మన కొరకు ప్రాణం పెట్టుట కొరకే ఆయన ఈ లోకమునకు వచ్చాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ రోజు నీ కొరకు, నా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఆ రక్షకుడు ఎలాంటి వాడో తెలుసా? నిన్ను రక్షించుట కొరకు నీ చుట్టూ అగ్ని కంచి వేస్తాడు, నీ చుట్టూ దేవదూతలను ఉంచుతాడు, నీ చుట్టూ ఎలాంటి కవచం అంటే తెలుసా? అగ్ని కవచం నేర్చి నీ దగ్గరికి ఏ సాతాను అంధకార దుష్ట శక్తులు రానికుండా ఆయన నిన్ను రక్షించుట కొరకు దేవుడు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రక్షకుడు ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి మత్తయి సువార్తలో ఎందుకు వచ్చాను అంటాడు ఒక మాట. ఇక్కడ చూడండి, 21వ వచనంలో, మొదటి అధ్యాయము, మత్తయి సువార్త మొదటి అధ్యాయము,
ఈ యొక్క కుమారుని కనను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరనెను. హల్లెలూయా. ఈయన ఏం చేస్తాడంట? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడును. యేసు అని పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు. హల్లెలూయా. ఈ రక్షకుడు నీ ప్రాణమునకు రక్షకుడుగా ఉంటాడు. హల్లెలూయా. నీ ఆత్మను పరలోకమునకు తీసుకెళ్ళుటకు రక్షణగా ఉంటాడు. ఈ రక్షకుడు నువ్వు నువ్వు వస్తున్నప్పుడు ఆయన నీకు రక్షణ కవచముగా ఉంది, నిన్ను నడిపిస్తూ ఉంటాడు. మనం లాస్ట్ వచనం చదువుకుందాము, 13, 14. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానని దేవునికి స్తోత్రము చేయొచ్చు ఉండెను. హల్లెలూయా. చూడండి, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ అంట. ఈ సర్వోన్నతమైన స్థలములు ఎక్కడున్నాయి? దేవుడు నిన్ను రక్షించుకున్న తర్వాత నిన్ను కూడా ఒక సర్వోన్నతమైన స్థలముగా చేసుకోవాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. నీలో నివసించాలనుకుంటూ ఉన్నాడు. సర్వోన్నతమైన స్థలం పరలోకము, యెరూషలేము. అయితే ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటే నిన్ను కూడా దేవుడు రక్షించుకొని ఒక సర్వోన్నతమైన స్థలముగా ఆయన చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? యేసు పుట్టుకను గురించి తెలుసుకోవాలి, యేసు మరణించిన విధానం గురించి తెలుసుకోవాలి, ఆయన ఈ లోకంలో సువార్త ప్రకటించిన విధానం తెలుసుకోవాలి, ఆయన తిరిగి లేచాడు పునరుద్ధానుడుగా యేసు అని కూడా నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఈ లోకంలో ఎంతో మంది పుట్టి ఉంటారు, చనిపోయి ఉంటారు, కానీ తిరిగి లేచింది మాత్రం నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే ఈ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు తనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. ఈ సమాధానమును మనం ఏదైనా వనంలో పోగొట్టుకున్నాం. ఆ సమాధానమును మనకి ఇవ్వడానికి ఆయన శరీరమును మన కొరకు పణంగా పెట్టాడు. హల్లెలూయా. ఆయన శరీరం మన కొరకు, ఆయన సిలువలో మన కొరకు రక్తమును చిందించాడు. ఆయన సిలువలో మన కొరకు ఆయన ప్రాణమును దారబోచాడు. ఆయన సిలువలో వధింపబడిన గొర్రె పిల్లవలె ఆయన ఏం చేశాడు? మన కొరకు ప్రాణం అర్పించాడు. ఎందుకో తెలుసా? మన పాపములను, మన శాపములను ఆయన భుజముల పైన మోసాడు. మన శాపముల కొరకు, మన పాపముల కొరకు ఆయన మొల్ల కిరీటం పెట్టుకున్నాడు. హల్లెలూయా. 39 కొరడా దెబ్బలు తిన్నాడు. ఇవన్నీ ఎందుకు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నామనంటే ఆయన పుట్టుక కన్నా, చూడండి, ఒకని జన్మదినము కంటే మరణ దినము చాలా గొప్పదంట. ఎందుకో తెలుసా? ఆయన మరణించి మళ్ళా తిరిగి లేకుండా కాదు, ఆయన మరణించి 3వ దినము తిరిగి లేచిన గొప్ప దేవుడైన. హల్లెలూయా. ఈ లోకంలో ఎంతో మంది మరణించారు, కానీ తిరిగి మాత్రం లేదు. కానీ యేసు క్రీస్తు మాత్రము నీ కొరకు, నా కొరకు ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చాడు. ఎందుకో తెలుసా? నీకు నాకు సమాధానం నీటుకు, నీలో నాలో ఉన్న భయమును తీసివేసి పాపం అనే ముసుగులో నుంచి పవిత్రము, పరిశుద్ధము అనే ఆ సత్యములోనికి నేను తీసుకురావడం కొరకు ఆయన నీ కొరకు, నా కొరకు రక్షకుడుగా ఈ భూమిపైకి వచ్చాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన సమాధానం ఇవ్వడానికి మనకు వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఈ సమాధానం మనకి ఎలాగొచ్చిందో తెలుసా? ఆయన వల్లే వచ్చింది. ఆయన పుట్టుక వల్ల ఈ లోకమునకు వెలుగు వస్తే, ఆయన మరణించి తిరిగి లేయడం ద్వారా ఈ లోకం మొత్తము రక్షణ మార్గంలోనికి, ఈ లోకంలో ఉన్న పాపమును తీసివేసి మనలందరినీ పరిశుద్ధపరచుటకు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు ఈ భూమిపైకి వచ్చారు. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం చూస్తే చూడండి, యోహాను సువార్త 10:11. ఆయన కాపరిగా మన కొరకు వచ్చాడు. చూడండి, ఈ కాపరి ఎలాంటి కాపరో ఒకసారి మనం చదువుకుందాం. 10:11 మా. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టాను. హల్లెలూయా. ఈయన ఎలాగొచ్చాడు? రక్షకుడుగా వచ్చాడు, అభిషక్తుడుగా వచ్చాడు. ఈయన మళ్ళీ మంచి గొర్రెల కాపరి అండి. ఎలాంటి అయినా మంచి గొర్రెల కాపరి. ఈ మంచి గొర్రెల కాపరి ఏం చేస్తాడు? గొర్రెలన్నిటినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఈ గొర్రెలకి ఏం చేస్తాడు? శాంతి, సమాధానం ఇచ్చి ఆ గొర్రెలన్నిటిని ఒకే త్రోవలో ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఒకవేళ చూడండి, 99 గొర్రెలు ఉన్నాయి. తప్పిపోయిన గొర్రె కోసం ఏం చేశాడు?
వెళ్ళి ఆ తప్పిపోయిన గొర్రెని తీసుకొచ్చి మందలో చేర్చి ఈ మందనంతటిని ఏం చేస్తాడు, సత్యమైన మార్గంలో నడిపించి పరలోకానికి తీసుకెళ్ళడికి యేసు క్రీస్తు ప్రభు వారి లోకమునకు వచ్చాడు. హల్లెలూయా. మనం ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ఒకసారి మన జ్ఞాపకం, లాస్ట్ మాట నేను చదివించి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:20 ఒకసారి చదువుతాం. కాదమ్మా, 13:20. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును, నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి, నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు, చాలు, మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు ప్రతి మంచి విషయముల్లోనూ తన చిత్తం ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచున గాక. యేసు క్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసు క్రీస్తు ద్వారా ఈరోజు మనం రక్షింపబడి ఉన్నాము. యేసు క్రీస్తు ద్వారా మన ఆత్మకు రక్షణ వచ్చి ఉన్నది. యేసు క్రీస్తు ద్వారా ఈరోజు మనం పోషింపబడుతూ ఉన్నాము. యేసు క్రీస్తు ద్వారా మనము సత్యమైన మార్గమును తెలుసుకొని ఉన్నాము. యేసు క్రీస్తు ద్వారా ఈరోజు మనం అందరము కూడా పాపము నుంచి ప్రత్యేకపరచబడి ఉన్నాము. యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా ఈరోజు మన జీవితంలో ఉన్న భయం పోయి దేవుని సత్యమును నింపుకొని ఉన్నాము. చూడండి, మనము లాస్ట్కి వచ్చేసాము. ఇక్కడ ఆ దేశములో గొర్రెల కాపరుల దగ్గరికి ఏమొచ్చింది, దేవుని మహా సంతోషకరమైన సువర్తమానం వచ్చింది. దావీదు పట్టణం నందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆ రక్షకుడు మిమ్మల్ని అందరిని రక్షించుట కొరకు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. ఈ సువర్తమానం విన్న ఈ గొర్రెల కాపరులు ఏం చేశారో తెలుసా, ఆ వర్తమానమును అనేక మందికి పంచిపెట్టారు. హల్లెలూయా. ఈ రోజు నిన్ను నన్ను ఎందుకు ఎంచుకొని ఉన్నాడంటే, ఆయన వర్తమానమును మనము కూడా ఏం చేయాలి, ఈ మహా సంతోషకరమైన సువర్తమానం ఏం చేయాలి, అనేక మందికి మనం ఏం చేయాలి, పంచిపెట్టాలి. ఎందుకో తెలుసా, నువ్వు నేను రక్షింపబడి ఉన్నామో అందరినీ కూడా మనం రక్షించాలనే ఉద్దేశంతోనే దేవుడు నిన్ను నన్ను ఎంచుకున్నాడు. ఆ రోజు గొర్రెల కాపరులు నాకు చెప్పాడు ఇంక చాలే, నేను ఎవరికి చెప్పవద్దు అని అనుకోలేదు. వాళ్ళు రక్షింపబడ్డారు, అనేక మందిని దేవుని మార్గంలో రక్షింపబడేలాగా చేశారు. ఈ రోజు నిన్ను నన్ను కూడా దేవుడు అందుకే ఎంచుకొని ఉన్నాడు. హల్లెలూయా. పనికిరాని పాత్రని పనికొచ్చే పాత్రగా ఆయన ఎందుకు చేసుకొని ఉన్నాడంటే, ఆయన సువర్తమానంలో లోకమంతా చాటి చెప్పుట కొరకే ఆయన నిన్ను నన్ను పిలుచుకొని ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా నీ కొందనాలు స్తోత్రాలనైనా తండ్రి ప్రభువా, గొప్ప దేవా నీ కొందనాలు స్తోత్రాలనైనా. ఆదియు అంతము నాయనా తండ్రి ప్రభు మీరే ఉన్నారు తండ్రి, యుగ యుగములకు మీరే దేవుడై ఉన్నారు నాయనా తండ్రి ప్రభువా. గొప్ప దేవుడా, గొర్రెలు కాపర్లు మిక్కిలి భయపడ్డారు తండ్రి. మీరు ఆ సంతోషకరమైన సువర్తమానము నాయన కాపర్ల దగ్గరకు తీసుకొచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. ఈ రోజు ఆ గొర్రెల కాపర్ల కన్నా హీనమైన మా జీవితాల్లో నాయనా తండ్రి మీరు ప్రభువా, మీరు కాపరిగా వచ్చి మీ మహా సంతోషకరమైన వర్తమానం మా జీవితంలో ఫలింప చేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు నాయన. నాయన అనేక మంది నీ బిడ్డలు ఎంతమంది అయితే వింటూ ఉన్నారు, వాళ్ళ జీవితాల్లో కూడా తండ్రి ప్రభు ఈ వర్తమానమును తండ్రి ప్రభువా, ఈ మహా సంతోషకరమైన సువర్తమానం వాళ్ళ జీవితంలో ఫలింప చేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి ప్రభువా. యేసయ్యా మాలో సమాధానమును ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు నాయన, మాలో శాంతించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు నాయన. నాయన మీ నిత్య జీవమును మా జీవితంలో వెలిగింప చేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు నాయన. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.